ఏదన్నా పెద్ద కొట్లాట అయితనో దొంగతనాలో ఇంకేదైనా తక్లీఫ్ అయితే తప్ప చాలా మంది స్టేషన్కు పోరు. గాయంత దానికి కంప్లైంట్ ఎందుకు, అమ్మో అడిగి పోతే ఎట్లుంటుందో, పోలీసు వాళ్ళు ఏమంటారో, అదేంది ఇదేంది అని అడుగుతారు. ఊకూకే స్టేషన్లకు దిప్పిస్తారే, మేము రాము అంటుంటారు. గసంటుది ఏం లేదే, మా తాన ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందని ఓ దిక్కు పెద్ద సార్లు చెప్పబట్టిరి. గీ ముచ్చట చూస్తే ఇంత ఫ్రెండ్లీనా అనిపిస్తుంది పక్క. ఇటు ఎస్ఐ నాగభూషణం గారు, అటు కంప్లైంట్ ఇచ్చిన తిరుపతయ్య గారు. చలో ఫోన్లు ఏం మాట్లాడినరో ఈయనగా. నమస్తే, తిరుపతి నాగభూషణం ఎస్ఐ మాట్లాడు. సార్ చెప్పండి సార్. ఒక 2 టీచర్స్ కావాలి, చేయగలుగుతా? 2 టీచర్లు అంటే ఇద్దరు చదువు చెప్పే సాలరు అనుకునే రాయంత. తిరుపతయ్య కూడా ఏం తెలియనట్టే ఎంత ముద్దుగా అడిగిండో. అంటే ఏంటి సార్ అది? టీచర్స్ మందు 2 బాటిల్ గదన్నట్టు కిక్కిచ్చే 2 పిర మందు బాటలు కావాలట సారుకు. అడిగింది ఎవలనంటే మా భూమి కబ్జా చేసిరని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళను. పైసలు అడుగుడేదని సీదా సరికే అడిగినట్టే సారు మంచి కిక్కు మనిషే. అర్జెంట్ అవసరం వచ్చింది, అవుతుందా సార్? నేను బయట ఉన్నా సార్. పిల్లలు వాళ్ళరా? లేరు సార్. రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సారు పంచాయతీ తస్వయ్యమని వస్తే మందు కాశపడి ఫోన్ లో గిట్లా బుక్ అయ్యిండు. మాటలు రికార్డ్ చేసి మందికి పంపితే సోషల్ మీడియాకి ఎక్కి పెద్ద పోలీసుల చెవులో పడే వరకు చేసిన ఉద్దారకం చాలని హెడ్ ఆఫీస్ కు మార్చిండ్రేగా. ఇదే తొలుత కాదట మరి, స్టేషన్ కు ఏ పని మీద వచ్చినా సార్ లెక్కనే అలాగుంటదట మరి. గీ రికార్డు కూడా ఇనుండ్రి జరా. 200, 300, 100, 200, 300 ఏంటి విచ్చపోలే వారం? నాకు అవసరం ఆయన చెప్పేది. నాకు అంటే నేను ఇప్పుడు షాప్ కాడికి పిలిపించి 500 ఇచ్చి పంపిస్తున్నాను. వాడు వచ్చి నా దగ్గర 300 ఉన్నాయంటుండు. 800 ఇచ్చాము, మూడు ఫోన్లకు కలిపి. పైసలు అక్కరుంటే పైసలు, మంది అక్కరుంటే మందు. గింత మోమాటం కూడా లేనట్టు ఉంది. కానీ ఫోన్లు అడిగితే అవతల వాళ్ళు రికార్డు చేస్తారనే గింత చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు సారు? ఏం పోలీసు ఏమో పో.